పరాభవ నామ సంవత్సరము వైశాఖ మాసము మే నెలలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది? ఈ మేషరాశి వారికి మనకి ఒక రకంగా చెప్పాలంటే మేషరాశిలో ఉన్నటువంటి రవి, శుక్రుడు, గురుడు, మేషంలో రవి, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు. ఈ రవి, శుక్రుడు, గురుడు కూడా మేషరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగానే చేస్తుంది, హెల్ప్ చేస్తుంది అన్ని రకాలుగాను. అయితే మనం నెగిటివ్ కూడా చూసుకోవాలి. నష్టం ఏర్పాటు చేస్తున్నది, మానసిక ఇబ్బందులు పెడుతుంది, పరిస్థితులు విషమించింది, ఇవన్నీ చూసుకోవాలంటే నెగిటివ్స్. శని ఏళ్ళనాడు శని ప్రభావం మేనంలో ఉన్నాడు, మేషరాశికి వ్యయమందు ఉన్నాడు. బుధుడు కూడా ఉన్నాడు, కుజుడితో కలిసిన బుధుడు. రాహు ఏకాదశ లాభస్థానంలో కొమ్ములో ఉన్నాడు, శని స్వచ్ఛాత్రం కొమ్ము. ఈ పరిస్థితిలో మేషరాశి వారికి ఎలా ఉంది అంటే గుప్త శత్రువుల వేట అంటారు. ఉన్నారు. ప్రమాదం అన్నది ఎలా ఉంటుందంటే సన్నిహిత సంబంధాలతోనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, జాయింట్ వ్యాపారం, ఇవన్నీ కూడా క్లిష్టతరముగానే ఉంటున్నాయి. పరిస్థితులు చాలా విషమిస్తున్నాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్ర జాతకులకి, భరణి నక్షత్ర జాతకులకి, కృత్తిక మొదటి పాదంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉంది? అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఏళ్ళనాడు శని తాలూకా ప్రభావ తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. భరణి వారికి గురుడు కొద్దిగా ఉపకారము, శుక్రుడు ఉపకారం. భరణి నక్షత్ర జాతకులకు మాత్రం శుక్రుడు ఇక్కడ వృషభంలో శుక్రుడు స్వచ్ఛాత్రంలో ఉన్నాడు. ధనాధిపతి ధనమందు ఉండడం, అందుకే మేషరాశిలో ఉన్న వాళ్ళకి చాలా సున్నితంగా సునాయాసంగానే ధనం వస్తుంది. కారణం ఏంటంటే ధనాధిపతి శుక్రుడు ధనమందు ఉండడం వల్ల. ధనాధిపతి ధనమందు ఉంటే ఇక్కడ ఎలా ఉందంటే ఎంతటి పేద కడు దరిద్రుడైన ధనానికి గోడ కడతాడు, ధనం సంపాదిస్తాడు అన్నటువంటి శాస్త్ర సమ్మితం. అందుచేత ఈ రాశిలో గోచారంలో ఉన్నటువంటి మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర జాతకులకి, ఎందుకంటే భరణి నక్షత్రానికి శుక్రుడు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటారు, మరి అశ్విని నక్షత్రానికి కేతు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి మొదటి పాదం ఒకటే కదా ఉంటుంది, అయినా రవి అంటే సూర్యనారాయణమూర్తి అటాచ్మెంట్, ఉద్యోగ సంబంధిత వ్యవహార శైలి ఉంటుంది. మొత్తం మీద వైశాఖ మాసంలో అన్ని రకాలుగా మేషరాశి వారికి ఒక యావరేజ్ ఫలితాలే అని చెప్పొచ్చు. సంవత్సరం మొత్తం మీద కూడా పంచాంగంలో చాలామంది చెప్పుకొని వచ్చారు, మేషరాశి వారికి కొద్దిగా యావరేజ్ ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తగా చూస్తుంది అని చూసుకోవడానికి. అలాగే మేషరాశిలోని ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎలా ఉందంటే సమయానికి నిద్ర, సమయానికి తిండి లేకపోవట. అంటే తిండి ఉంటుంది, భోజనం చేయలేని పరిస్థితి, పని ఒత్తిడి, ధన వ్యయము, రుణ బాధలు. రుణం అన్నది ఎలాంటిదంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. గృహములో సుఖశాంతులు లేకపోవుట, వ్యసనములు ఎందు ఆసక్తి. వ్యసనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అందరూ వ్యసనంలో ఉండరు, వ్యసనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ వ్యసనాన్ని మానుకుంటే చాలా మంచిది. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితులు విషమించకుండా ఉండాలంటే
మీరు మాత్రం రుణం అన్నది చేయకుండా ఉండడమే మంచిది. రుణం కొద్దిగా తప్పదు, అటు ఇటు బేస్మెంట్ మీద చెయ్యాలి. మనం దాని మీదే ఆధారపడి ఉంటే మాత్రం చాలా ప్రమాదంలో ఉంటారు. అయితే మనస్తాపానికి గురి అవుతున్నారు. విదేశీ ప్రయత్నములు కలిసి వచ్చినా అది వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. పరిస్థితులు గమనించుట ఉండాలంటే, ఆందోళన తగ్గించాలని ఉంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే కుజుడికి పూజ చేయండి, కుజ జపం చేయించండి. అంటే కనీసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినైనా ఆరాధించుకున్నట్టుగైతే ఈ రుణపీడితులు కొద్దిగా ఆ ఇబ్బంది నుంచి దాటుతారు. లేట్ మ్యారేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ ఆరాధించుకున్నట్టుగైతే శుభ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.